హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఫస్ట్ కి చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అంత లెంతీ వీడియో అంతసేపు చూస్తారని కూడా మేము అనుకోలేదు, బట్ చాలా మంది చూసారు అండ్ అప్రిషియేటెడ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రవీణ్. Yeah, hi guys. Yeah, welcome to the second pill. And today our topic gonna be crime against men. ఎస్. సో యాక్చువల్లీ క్రైమ్ అగైనెస్ట్ మెన్ అనే టాపిక్ కొంచెం సైడ్ సైడ్ వేస్ వెళ్తదేమో అని అనుకుంటారు, బట్ విల్ డిస్కస్ ఆన్ బోత్ ద ఎండ్స్, Yeah, బోత్ ద పర్స్పెక్టివ్స్ నుంచి yeah. మనం డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ వి గో ఇన్ టు ద టాపిక్, కొన్ని పిక్చర్స్ చూద్దాం. So we'll put a second set of pictures to them. సో ఫస్ట్ సెట్ ఆఫ్ పిక్చర్స్ చూసినప్పుడు మీ అందరికి ఐడియా వచ్చి ఉంటుంది, బికాస్ వీ హీన్ సీయింగ్ సో మెనీ మీమ్స్ ఇన్ ద సోషల్ మీడియా. చాలా అవుట్ బ్రేక్ అయింది అండ్ ఈ పిక్ చూడంగానే క్రైమ్ అగైనెస్ట్ మెన్ అనేది ఎంత అంటే ఎక్కువ అయిపోతుంది అనే పర్సెప్షన్ లోకి సోషల్ మీడియా తీసుకెళ్ళిందో మనందరికి ఐడియా వచ్చింది. సెకండ్ సెట్ ఆఫ్ పిక్చర్స్ డికేట్స్ టుగెదర్ ఉమెన్ ఫేస్ చేస్తూనే ఉన్నారు. నాట్ డికేట్స్ టుగెదర్, సెంచరీస్ టుగెదర్. ఇట్ హ్యావ్ టు సే సెంచరీస్ టుగెదర్ మనం ఇవన్నీ ఫేస్ చేస్తున్నాం. నాట్ మనం, మెన్ కాదు, ఉమెన్ ఫేస్ చేస్తున్నారు. అండ్ ఈ పిక్చర్స్ చూసినా కానీ మనకేం అర్థం కాదు, అంటే ఇది నార్మల్ పిక్చరే కదా, ఒక బెల్ట్ చూస్తే బెల్టే చూస్తున్నాం కదా అన్నంత నార్మలైజ్ అయిపోయింది. ఉమెన్ ఇవంతా ఫేస్ చేసి వాళ్ళు ఆ డొమెస్టిక్ వైలెన్స్ కో లేకపోతే హెరాస్మెంట్ కో ఇదంతా గురైపోయి మౌత్ అంతా జిప్ చేసుకొని ఉండి వాళ్ళు ఫేస్ చేస్తే ఎవరికి చెప్పుకోలేక ఉండే ఉమెన్ ఇంకా చాలా మంది ఎక్కువ ఉంటారు. సో ద క్రక్స్ పాయింట్ ఇస్, ఒక 4-5 క్రైమ్స్ జరిగి ఉంటాయి మోస్ట్లీ లాస్ట్ ఒక 4-5 months. Like which have blown out అనమాట. లైక్ జరుగుతుంటాయి, బట్ లైక్ which have blown out అనేవి ఒక 4 to 5 హ్యాండ్ఫుల్ ఆఫ్ క్రైమ్స్ ఉన్నాయి. అంటే కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్లో న్యూస్ కానీ మీడియా కానీ ఎక్స్ట్రీమ్ చేసింది, సోషల్ మీడియా ఎక్స్ట్రీమ్ చేసింది. లైక్ డ్యూ టు ద యూనిక్ నేచర్ అనుకోవచ్చు, డ్యూ టు ద డ్రమ్ అండ్ ద మేఘాలయ కేసు, ద రీసెంట్ మేఘాలయ కేసు. అవును అవును. సో అవి రాగానే సోషల్ మీడియాలో ఒక ఇన్స్టంట్ వైబ్, చాలా పెద్ద వైబ్ పాస్ అయిపోతుంది. Like as if men are being persecuted అన్నట్టు, like it's a women are doing a war against men లాగా, ఇదేదో like never seen before లాగా. Like men are so habituated and we have been doing to the same thing to women for decades, centuries, and we have లైక్ మనం ఏ పాయింట్కి వెళ్ళిపోయినామంటే వీఆర్ డీసెన్సిటైజ్డ్ అనమాట. ఇప్పుడు ఒక డౌరీ డెత్ అనే, ఒక హస్బెండ్ కిల్లింగ్ వైఫ్ అనేది, లైక్ వి నో లాంగర్ రెస్పాండెడ్ విత్ ద సేమ్ సెన్సిటివిటీ. అవును, అంత డీసెన్సిటైజ్ అయిపోయినాయి మనము, అంత నార్మలైజ్ అయిపోయింది. జస్ట్ లైక్ మనకి ఒక కామెడీ మేము ఉంటది కదా, ఉమెన్ ఇన్ మెన్ డామినేటింగ్ ఫీల్డ్ లాగా. లైక్ వెన్ ఉమెన్ ఆర్ గివింగ్ ఇట్ బ్యాక్, మనం దాన్ని లైక్ వే అవుట్ ఆఫ్ తీసుకెళ్తున్నాం అసలు. అవును అవును. జస్ట్ ఉమెన్ మీద ఏదైనా క్రైమ్ జరిగితే ఇప్పుడు డే ఇన్ డే అవుట్ లో ఒక 10 అంటే లిటరలీ ఒక 10 న్యూసెస్ అయినా వస్తుంటాయి పేపర్ లో కానీ న్యూస్ లో కానీ. 14-year దళిత్ ఉమెన్ వాజ్ రేప్డ్ బై 60-year-old man. ఎక్కడో కార్నర్స్ ఆఫ్ సిటీస్, కార్నర్స్ ఆఫ్ ద విలేజెస్ ఎన్ని జరుగుతుంటాయి. అవన్నీ అన్ని ఎక్కువ జరిగేసరికి అసలు ఎంత ఇన్సెన్సిటివ్ అయిపోయినామంటే అది చూసినా జస్ట్ లైక్ ఎనీ అదర్ న్యూస్, ఒక యాక్సిడెంట్ అయింది రోడ్ మీద అనేది ఎంత నార్మల్ గా తీసుకుంటున్నారో, ఒక 14-year-old దళిత్ ఉమెన్ ని ఒక 60-year-old రేప్ చేసిన, చంపేసిన, ఎక్కడో అడవిలో తీసుకెళ్లి తగలబెట్టినా అది మనల్ని అంత కదిలించట్లే. అంటే అంత డీప్ లెవెల్ ఆఫ్ నార్మలైజేషన్ అయిపోయింది. అవును అవును అవును. సో అండ్ లైక్ మన వాట్ ఈస్ ద పాయింట్ వీ హ్యావ్ టు డ్రైవ్ ఇస్, మనము ఉద్దేశం ఏంటంటే వి కండెమ్ బోత్ ద క్రైమ్ అగైన్స్ మెన్ అండ్ క్రైమ్ అగైన్స్ ఉమెన్. బట్ లైక్ సోషల్ మీడియాలో యాక్ట్ చేస్తున్నారు కదా, మెన్ ఆర్ స్కేర్డ్ అబౌట్ మ్యారేజ్ అని. లైక్ వీ వాంట్ టు బ్రేక్ దిస్ నెరేటివ్. అంటే వీ హ్యావ్ డన్ దిస్, అంటే మెన్ అంతా పర్సిక్యూట్ చేశారు ఉమెన్ ని, లైక్ ఉమెన్ ఆర్ ఆల్సో డూయింగ్ ఇట్, గివింగ్ ఇట్ బ్యాక్. వి డోంట్ సపోర్ట్ ఐదర్ సైడ్స్, బట్ మనం అంత ఇన్నోసెంట్ గా యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏదో ఉమెన్ ని లైక్ డెమనైజ్ చేసి లైక్ ఆల్ ఉమెన్ ఆర్ అట్లా అన్నట్టు చేయడం అనేది, దట్ ఇస్ ద పాయింట్ మనము పట్టుకున్నాం. ఏంటంటే ఇప్పుడు ఆల్ ఉమెన్ ఆర్ నాట్ ద సేమ్ అన్నట్టు, ఇప్పుడు మెన్ ఎట్లయితే అంటారు ఆల్ ఉమెన్ ఆర్ సేమ్ అన్నట్టు, నేను ఇలా మ్యారేజ్ చేసుకోవాలంటే ఇబ్బంది పడుతున్నా, నాకు మ్యారేజ్ రియల్ స్కేరీ అన్నట్టు ఒక వైబ్ ఎట్లా పాస్ అయిందో, లైక్ ఇఫ్ ఏదో హోలీ ఫిగర్ లాగా ఇప్పుడు ఏదో
పోర్ట్రే చేసుకోవాలనుకునేది, అవును దట్స్ ద ప్రాబ్లం వి హ్యావ్ అన్నమాట. అవును వి బీన్ సీయింగ్ సో మెనీ ఆ, ఫెమినిస్ట్ కదా. ఇప్పుడు కొంతమంది మనకి తెలిసిన అవును. ఫెమినిస్ట్, వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ నేమ్స్. ఇప్పుడు వాళ్ళు ఏదైనా స్టేటస్ పెట్టి ఆల్ మెన్ ఆర్ సేమ్ అనే ఒక సెన్స్ తో ఏదైనా మాట్లాడితే మెన్ ఎంత ఎఫెండ్ అవుతున్నారు. సేమ్ ఇదే సెన్స్ లో ఇప్పుడు మెన్ కూడా అదే బిహేవ్ చేస్తున్నారు కదా. మ్యారేజ్ ఆర్ స్టడీ అంటే ఆల్ మెన్ ఆర్ నాట్ సేమ్ అదే. డెఫినెట్లీ. అవును, అవును. యా మన పాయింట్ ఏంటంటే, యాక్చువల్ గా ఇప్పుడు ఈ మ్యారేజెస్ స్కేరీ అని ఎవడైతే సోషల్ మీడియాలో వాడేదో పోర్ట్రే చేస్తున్నాడో, వాడు అట్ ద సేమ్ టైం క్రైమ్ అగైన్స్ ఉమెన్ జరిగితే వాడు కండెమ్ చేయలేదు అనుకో, వాడికి రైట్ లేదు ఈ అవును. ఏదో హోలీ ఫిగర్ లాగా పోర్ట్రే చేయడానికి. అది మన పాయింట్. అండ్ యా, యూ కెన్ కంటిన్యూ. మేఘాలయ కేసు కూడా, అంటే నేను ఐ బీన్ టు మేఘాలయ సోలో ట్రిప్ వేసినప్పుడు, దట్ వాస్ మై ఫస్ట్ సోలో ట్రిప్. మేబీ అందుకనే స్పెషల్ కావచ్చు, అదర్వైజ్ ద వైబ్ దట్ ఐ గాట్ దేర్ స్పెషల్ కావచ్చు. పీపుల్ దేర్ ఆర్ సో హార్ట్ వార్మింగ్, అంటే చాలా చాలా మనసుకి దగ్గరకు తీసుకుంటారు. టూరిస్టులని నిజంగా వాళ్ళు ఏదో ఒక గ్రేట్ ఫిగర్ లాగా చూస్తారు అనమాట. ఈవెన్ ద లోకలైట్స్ ఆర్ ఈవెన్ ద సెల్లర్స్, ఎవరైనా వెండర్స్ కానీ ఎవరైనా, ఆల్ ఓవర్ ద మేఘాలయ అంత వైబ్, అంత మంచి వైబ్ ఉంటది. సార్ ఒక న్యూస్ వచ్చింది, ఒక ఉమెన్ హస్బెండ్ ని చంపేసిన న్యూస్ రాగానే హోల్ మేఘాలయనే నెగిటివ్ చేసేసినారు సోషల్ మీడియాలో. అవును, అవును. అట్లా కూడా లైక్ మనకి చాలా రీల్స్ వచ్చినాయి, లైక్ వైఫ్ ఫనీలీ ఆస్కింగ్ హస్బెండ్ టు గో ఆన్ ఏ మేఘాలయ ట్రిప్. అంటే మరి బట్ అంత ఐ జనరలైజ్డ్ డోంట్ గా. థింక్ ఇట్స్ ఎ ప్రాబ్లం, జస్ట్ టు మేక్ ఫన్ అది చేసినట్టున్నారు. ఐ డోంట్ సీ ఎనీ బ్యాడ్ ఇంటెన్షన్స్ హియర్. అదే అంటే సరే, అదే అది ఎట్లా తీసుకోవాలో కూడా తెలియదు. అంత నార్మలైజ్ చేసేసి మేఘాలయకి వద్దు అంటే, కొంచెం సీరియస్ నడిచినాయి. మేఘాలయకి వెళ్ళొద్దు, మిగతా ఎక్కడికైనా వెళ్ళండి అని చెప్పి. అంత అక్కడ పీపుల్ కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతారు. టూరిజం రేట్ కూడా కొద్దిగా డ్రాప్ అవుతుంది. అంటే యాక్చువల్లీ నేనేమంటున్నానంటే, అక్కడ ఉమెన్ చంపలేదు, అంటే ఉమెన్ చంపలేదు, మనుషుల్ని పెట్టించి చంపించారు. యాక్చువల్లీ అవుట్ సైడ్ కపుల్ వెంట్ దేర్. అవును అవును. అంటే ఫస్ట్ ఏం నెరేటివ్ పాస్ అయిందంటే, అక్కడ ఏదో లోకలైట్స్ చంపారో లేకపోతే ఎవరో టూరిస్టులని అక్కడ లోకలైట్స్ చంపారో అన్నట్టు పాస్ అయింది వైబ్. ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు ఎక్కడ వెళ్ళలేదు. అవును, అవును, ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఐ థింక్ ఇది కొంచెం ఆఫ్ టాపిక్ వెళ్తున్నాం, మళ్ళీ మనం క్రైమ్ అగైన్స్ అనుకున్నాం. ఇప్పుడు డౌరీ అనేది ఎంత నార్మలైజ్ అయిపోయింది. ఇప్పుడు డౌరీ అనేది ఒక ఇష్యూయే కాదు ఎవరికి. ఎవరైనా మన ఫ్రెండ్స్ గ్యాంగ్ లో అయినా లేకపోతే మన తెలిసిన గ్యాంగ్ లో అయినా డౌరీ తీసుకుంటున్నారు. అలిమోనీ కేసుకి వచ్చేసరికి వై షుడ్ ఉమెన్ ఆస్క్ ఫర్ అలిమోనీ అని చెప్పి మళ్ళీ ఒక నెగటివ్ నెరేటివ్. డౌరీ ఎంత నువ్వు హార్ట్ఫుల్ గా యాక్సెప్ట్ చేసినావు, అది ఎంత నార్మల్ గా యాక్సెప్ట్ చేసినావు, అలిమోనీ కూడా అంతే యాక్సెప్ట్ చేయాలి, తప్పదు. అంతే, ఎగ్జాక్ట్లీ. అంటే ఇది కిల్లింగ్ రిలేటెడ్ కాదు. వాట్ ఐ వాంట్ టు సే ఇస్, women are getting mentally killed also. ఇప్పుడు ఫిజికలీ కిల్లింగ్ ఇస్ ఎ థింగ్, మెన్ ఆర్ గెటింగ్ ఫిజికలీ కిల్డ్ బై ఉమెన్ ఇస్ ఎ థింగ్. బట్ ఉమెన్ ఫిజికలీ కిల్ అవుతున్నారు, మెంటల్ గా కిల్ అవుతున్నారు, డొమెస్టిక్ వైలెన్స్ కిల్ అవుతున్నారు. ఇన్ ఎవ్రీ అదర్ యాంగిల్ ఉమెన్ ఆర్ గెటింగ్ కిల్డ్. అంటే ఇక్కడ ఏదో మనం ఒక వన్ సైడ్ తీసుకుంటున్నట్టు కాదు. బట్ నెరేటివ్ దట్ ఈస్ బీయింగ్ పాస్డ్ ఇన్ ద సోషల్ మీడియా. సో ఇందాక చాట్‌జీపీటీ త్రూ ఇట్లా కొంచెం స్టాటిస్టిక్స్ అవి చూస్తుంటే, గురించి మనం ఈ టాపిక్ మాట్లాడదాం అనుకున్నప్పుడు, సో ఇండియాలో జరిగే సూసైడ్స్ లో 70% ఆర్ బిలాంగింగ్ టు మెన్, 30% ఉమెన్. సో నాకు ఒక ఒపీనియన్ ఏంటంటే, ఇట్స్ నాట్ ఎ స్టేట్మెంట్, ఇట్స్ జస్ట్ మై ఒపీనియన్, దట్ మేబీ ఫిజికలీ మెన్ స్ట్రాంగ్ ఉంటారు కానీ మెంటలీ అంత స్ట్రాంగ్ ఉండరు. వాళ్ళకి చెప్పుకోవడానికి ఎవరు లేకపోవడమో, లేకపోతే చెప్పుకునే ఆ మైండ్ సెట్ లో మెన్ లేకపోవడమో ఏదో. అండ్ మనము మెన్ ఎక్స్ప్రెసింగ్ ఫీలింగ్స్ కూడా టాబూ చేసేసాం. తక్కువ ఉంటుంది. అవును. లైక్ మెన్ కెనాట్ క్రై, మెన్ హ్యావ్ టు బి మాస్కులిన్. మాస్కులినిటీ ఉండాలి, బట్ ఎక్స్ప్రెసింగ్ ఫీలింగ్స్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ కదా. అవునవును, అందరూ ఉంటారు. బట్ ఉమెన్ కొంచెం వాళ్ళు ఎక్స్ప్రెసివ్ ఉంటారు, వాళ్ళు షేర్ చేసుకోగలుగుతారు, అట్లా మెన్ ఉంటారు. అవును. సో మేబీ మెన్ ఆర్ ఫిజికలీ స్ట్రాంగర్ అండ్ మెంటలీ వీకర్, బట్ ఉమెన్ ఆర్ ఫిజికలీ లిటిల్ వీకర్ దాన్ టు మెన్, బట్ మెంటలీ వాళ్ళు బయాలజికలీ దే ఆర్ నాట్ స్ట్రాంగ్ యాజ్ మెన్. సో మెంటలీ వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు డెఫినెట్ గా. అవును, అవును. అది మేబీ అది కూడా అయి ఉండొచ్చు. మెన్ చనిపోవడం రేట్ ఎక్కువ ఎందుకు ఉందంటే, వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అది. అంతే. సో ఆన్ బాటమ్ లైన్ యు ఎండ్ ఇట్ అప్. నువ్వు స్టాట్స్ అనే పాయింట్ తీసావు కాబట్టి నాకు గుర్తొచ్చింది. యాక్చువల్గా లైక్ వ్యూవర్స్ ఆల్సో కెన్ చెక్ ద స్టాట్స్ అనమాట. క్రైమ్ అగైన్స్ మెన్ కమిటెడ్ బై ఉమెన్ వర్సెస్ క్రైమ్ అగైన్స్ ఉమెన్ కమిటెడ్ బై మెన్ చూస్తే, లైక్ మెన్ ఆర్ ఫార్ అహెడ్ ఇన్ దిస్. కాబట్టి ఈ టాపిక్ ని ఎమోషనల్ గా తీసుకోకండి, గో ఇట్ త్రూ లాజికలీ అండ్ యూ విల్ గెట్ టు నో బై యువర్ సెల్ఫ్. హ్యూమన్స్ ఆర్ గెటింగ్ కిల్డ్ బై హ్యూమన్స్, అంతే.
మేబీ యా మరి యా అంత అంతే జెండర్ అంతే. బేసిస్ కూడా అవసరం లేదు బ్యాడ్ అసలు. జెండర్స్ ఉండవు, బ్యాడ్ పీపుల్ ఉంటారు అంతే. అంతే. బ్యాడ్ గర్ల్స్ ఉంటారు, బ్యాడ్ మెన్ బాయ్స్ అవును. ఉంటారు అంతే. లైక్ అవును. దెర్ ఇస్ నో జెండర్. బ్యాడ్ జెండర్స్ యాక్చువల్లీ. అవును. అవును. అండ్ బాటమ్ లైన్ ఏంటంటే వి కండెమ్ బోత్ ద ఐదర్ సైడ్ ఆఫ్ ద కిల్లింగ్స్. అవును. అంతే. మనం ఏంటంటే లెట్స్ నాట్ విలిఫై ఉమెన్. ఉమెన్ ఏదో మొత్తం మెన్ ని అంతం చేయడానికి ఏదో వాళ్ళు పంతం తీసుకున్నట్టు ఏం జరగట్లేదు. అవసరం లెట్స్ లేదు. నాట్ బ్లో ఇట్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్. అదే We have అవర్ one బాటమ్ లైన్ minute. అంతే. 1 minute ఉంది. సో యా, మ్యారేజెస్ ఆర్ స్కేరీ అది ఇది అని అంటారు కదా. కొంచెం Hmm. మంచి మంచి మ్యారేజ్ స్టోరీస్, మంచి మంచి మ్యారేజ్ టెస్ట్ మనీస్ కొంచెం చూస్తే అట్లీస్ట్ అట్లైనా హోప్ ఉంటుంది. మరీ ఒక వన్ సైడెడ్కి వెళ్ళి ఉమెన్ అంతా ఇట్లా అని, మ్యారేజెస్ ఆర్ స్కేరీ అని Hmm. Hmm. ఒక బిలీఫ్ లో ఉండకండి. Yeah. I've seen so many people who married happily and living their lives so happy. So అలాంటి స్టోరీస్ విని Yeah. అలాంటి పాజిటివిటీ పెంచుకోండి, బెటర్. Yeah. And see you in the next episode, guys. ఎస్. ఓకే. Bye. బాయ్ బాయ్.